కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ రోజుకి వైసీపీ నాయకుల వ్యవహార శైలి మారలేదన్నారు. సర్దిమాల్స చేస్తే సరిదిద్దుకుంటామన్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వారు జనసేనలో ఉన్నా బయటకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పల్లె పండుగ 2.0 సందర్భంగా దాదాపు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. దీనికి మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మాకు ఈ సమస్యను చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నాను. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. గంజా ఎందుకు తాగుతారు? హై కావాలి వాళ్ళకి, ఏదో సాధించాలని. యువతకు నేను ఇదే చెప్తున్నాను, జెన్జీ యువతకి. గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరని కాదు, జస్ట్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. మీరు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, కొట్లాడి బాక్సింగ్ నేర్చుకుని తిరగండి, పరిగెట్టండి. మీకు గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. అప్పుడు హై తెలుస్తుంది మీకు. గంజాయి మత్తుల్లో మాదక ద్రవ్యాల్లో ఉండదు. చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ. నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే 20s. నేను దాన్ని ఛానలైజ్ చేశాను. మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను. నేను ఒక్కడిని ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు. మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడిని అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది? ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది. అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో. నేను మిమ్మల్ని కోరుకునేది, మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు పథకాలు మీరు నడిచే వరకే. మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా, ఎవరి అవసరం రాదు, రాకూడదు కూడా. నేను వెళ్ళి మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను. మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలని చెప్పారు పోయినసారి. వాస్తవానికి 4 లక్షల లోపే. ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట, ఒక పార్ట్లో. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు. ఉట్టిపండియానికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఎవరు వాళ్ళకి హెడ్డో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి, ఒక డిజిటల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎలా వస్తుంది, లేదంటే ఈ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తాయి, ఏమి లేవు, సర్వీస్ రూల్సే లేవు. అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి, అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు, నాతో సహా. గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం అన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతీరుని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు.